చూస్తున్నారు. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాద్గంజ్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతను అడ్డుకున్నారు దానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ దానం ఫైర్ అయ్యారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నట్టు దానం సీరియస్ అయ్యారు. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలంటున్నారు దానం. కూల్చివేతలు ఆపుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం. నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టమవుతుంది. మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఎట్లా చేస్తారు మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఏమన్నా రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి దులగొట్టడం ముందు ఏం చేస్తాను, అవి చేసినాక చేస్తాం. మీరు ఆపండి. మీరు ఇక్కడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ షూట్ చేస్తుంది. మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అనుకుంటున్నాను. మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటారు. మీకెందుకు? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం. రైట్, అది ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడ అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడ హల్చల్ చేశారు. షాద్గంజ్ కాలేజ్ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతను అడ్డుకున్నారు దానం నాగేందర్. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ దానం నాగేందర్ ఫైర్ అవుతున్నారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దానం సీరియస్ అయ్యారు. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలంటూ దానం చెప్పుకొచ్చారు. కూల్చివేతలు ఆపుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఇందుకే అక్కడ ఏం జరుగుతోంది, అధికారులు ఎందుకు చేరుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, దానం నాగేందర్ ఎందుకు అక్కడికి చేరుకున్నారు? ఫుట్పాత్లకు సంబంధించి ఎందుకు అడ్డుకున్నారు? తర్వాత ఏం జరిగింది ఇప్పుడు? ఇది మొదటిసారి కాదు సచిన్, ఇది 2వసారి దానం నాగేందర్ టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. గతంలో కూడా హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఇక్కడ వారిని అధికారులను అడ్డుకున్నారు. సీఎంకే కంప్లైంట్ చేస్తారంటూ డైరెక్ట్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నే హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. ఇప్పుడు మరొకసారి ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో చింతల్ బస్తీ ప్రాంతంలో ఈ షాద్గంజ్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఫుట్పాత్ లను కూల్చివేస్తా ఉన్నారు. అయితే ఆ ఫుట్పాత్ లకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా చిరు వ్యాపారులు ఉన్నారు, చాలా మంది. వారికి సంబంధించి మద్దతు తెలుపుతూ ఆయన స్థానిక ఎమ్మెల్యే తీసుకొచ్చారు. స్థానికులంతా కూడా వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు, అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేంత వరకు దీన్ని ఆపాలి, వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి పెడదాం, అప్పటి వరకు ఆపాలి అంటూ వారిని హెచ్చరించారు. మాట్లాడుతున్న సందర్భంలో కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను ఉద్దేశించి అక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి వారిని ఉద్దేశించి రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ చర్చ పెద్ద ఎత్తున కావడంతో స్థానికులంతా గుమికూడడం, మద్దతు తెలపడం, కాస్త ఇష్యూ పెద్దదయ్యే ప్రయత్నం అయింది. ప్రస్తుతానికి అధికారులు ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. రీసెంట్ గా ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడారు, ఇప్పుడు మళ్ళొకసారి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీ గురించి కూడా దానం నాగేందర్ మాట్లాడారు. తర్వాత అంటే ప్రభుత్వానికి ఎదురు వాయిస్ వినిపిస్తా ఉన్నారు, ఆయన అధికార స్వరం వినిపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఫార్ములా 1 ఈ రేస్ కి సంబంధించిన విషయంలో కూడా దానం ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం కరెక్టే, అది రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకొచ్చింది, అదొక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిందంటూ గతంలో దానం నాగేందర్ మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. మరొకసారి అధికారుల చర్యలను ఖండిస్తాయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం మరొకసారి చర్చకు తావిస్తా ఉంది.
సో ఇటువంటి సినారియోలో ఇంకా అక్కడ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుందా? అటువంటి ఒక కైండ్ ఆఫ్ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుందా, లేకపోతే సర్దుమరిగిందా? ఎగ్జాక్ట్లీ, అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దర్జనం చేస్తున్నారంటూ దానం ఏదైతే సీరియస్ అయ్యారో ఆ సీఎం వచ్చేంత వరకు దావోస్ నుంచి వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం, అప్పటి వరకు ఆపండియా మీకేమవుతుందంటూ ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడం పైన చర్చ కొనసాగుతా ఉంది. దానం స్థానికంగా ఉన్నటువంటి వారికి మద్దతుగా తెలపడం, ఆ ఫుట్పాత్ కి సంబంధించినటువంటి వారిపైన బతుకున్న వారికి మద్దతుగా తెలపడంతో వారి మద్దతు దానంకు లభించింది. సో ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో, సీఎం వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. దానం చేసినటువంటి ఈ హంగామా తర్వాత మరి దానంకు షంటింగ్ ఉంటుందా, లేదంటే నిజంగానే దానం చెప్పినట్టుగానే కూల్చివేతలు ఆపేస్తారా చూడాలి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజ్ ఎదురుగా ఫుట్పాత్ కూల్చివేతలను అడ్డుకున్నారు దానం నాగేందర్. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ దానం ఫైర్ అవుతున్నారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మాపై దౌర్జన్యం చేస్తున్నా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలంటున్నారు దానం. కూల్చివేతలు ఆపకుంటే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉండే నేను చూపిస్తాను. ఎమ్మడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి పిలుగొట్టాడు ముందు. ఏం చేస్తాం, అది చేసినాక చేస్తాం. మీరు ఆపండి, మీరు ఇది ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ షూట్ చేస్తుంది. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నేను చేయడం. మీరు మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటారు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి మీకేం పోతుంది ఇప్పుడు అంతా. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.